సంవత్సరంలోనికి మనము అడుగు పెడుతూ ఉన్నాం. అప్పుడు ఆ మొదటి శతాబ్ద కాలంలో దేవదూత ఎక్కడికి వచ్చిందండి? గొల్లల కాపర్ల యుద్ధకు వచ్చి వారికి ఒక సువార్తమానము ప్రకటిస్తా ఉంది. ఏంటి ఆ సువార్తమానము? ఇక్కడ చూద్దాం, చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11లో మనం పరిశీలన చేస్తే ప్రియులారా ఇలా రాయబడి ఉంది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. తండ్రి అభిషేకించి మన కోసం ఈ లోకానికి పంపాడు. అంటే క్రీస్తు అంటే అభిషేక్తుడు, అభిషేకించి మన పాపాల నిమిత్తమైనను అభిషేకించి ఈ లోకానికి పంపించడానికి మొట్టమొదటి మనము గుర్తించాలి. అయితే ప్రియులారా, మరి అప్పుడు దూత వారికి ఒక శుభవార్తమానం తెలియజేసింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇది ఎప్పుడు? మొదటి శతాబ్ద కాలంలో. మరి ఇప్పుడు రక్షకుడు ఎవరు? దేవునికి స్తోత్రం కలుగునాక. హల్లెలూయా. ఇప్పుడు రక్షకుడు ఎవరు? ఆ దూతలేనా? ఇప్పుడు దూత వచ్చి మళ్ళీ గొర్రెల దగ్గరికి వెళ్ళి మళ్ళీ రక్షణ సువార్త ప్రకటించాలా? లేక మన రక్షణ సువార్తను ఈరోజు ఎవరు ప్రకటించాలి? వింటున్నారా నా మాటలు? ఎవరు ప్రకటించాలి? ఈరోజు రక్షకుడు ఎవరు? చాలా మనం ఆలోచించాలండి. ఈ రోజు రక్షకుడు ఎవరు? నేడు ఆ రోజు దూతలు చెప్పారు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మన కోసం రక్షణ సిద్ధపరిచాడు. రక్షణ సిద్ధపరిచి మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాబోతా ఉన్నాడు. అయితే మరి ఇప్పుడు రక్షణ సువార్త ప్రకటించేది ఎవరు? గొల్లల, జ్ఞానుల, దూతల? ఎవరు ఇప్పుడు నేడు రక్షణ సువార్త ఎవరు ప్రకటించాలి? ఒక వ్యక్తి ఆత్మను రక్షించాలి అని అంటే ఇప్పుడు ఎవరు వాక్యాన్ని ప్రకటించాలి? అంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమే ఈరోజు రక్షకులము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ రోజు ఒక వ్యక్తి రక్షింపబడాలి అని అంటే ముఖ్యంగా వాక్యాన్ని ప్రకటించింది ఎవరు? క్రైస్తవుడే. అంటే తరములలోను యుగములలోను మర్మమై ఉన్నటువంటి ఒక మర్మాన్ని తెలియజేసినటువంటి వారు ఈరోజు క్రైస్తవులను మొట్టమొదట గుర్తించుకోవాలి. అయితే ప్రియులారా, మరి ఈయన రక్షకుడు. మరి దేన్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు? ఏమా? దేన్ని రక్షించడానికి? నశించిపోతున్నది ఏంటి? అంటే ఆత్మ, నశించిపోతున్న ఆత్మను తిరిగి బ్రతికించడానికి లోకానికి వచ్చాడు. అందుకే ఇక్కడ మనము మత్తయి సువార్తలో పరిశీలన చేస్తే ప్రియులారా, తన ప్రజలను వారి పాపముల నుండి, మత్తయి సువార్త 1:21, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు. అంటే యేసు క్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు అనేది మన ప్రశ్న, మన సబ్జెక్ట్ అదే, క్వశ్చన్. ఆయన ఎందుకు వచ్చాడు అంటే మన టైటిల్ క్వశ్చన్తో ప్రారంభమైంది ఈరోజు. అంటే ఎందుకు వచ్చాడు అంటే తన ప్రజలను పాపముల నుండి విడిపించడానికి. అంతేనమ్మా? ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. కానీ మనం ఎక్కడ చూస్తా ఉన్నాం? చెప్పాలి, ఏం కాదు. లోకం వైపు పశువుల పాకలో, పశువుల తొట్టిలో మనం చూస్తూ ఉన్నాం. అంటే బాలుడుగా. ఇంకా అది కాదు ఇప్పుడు చూడాల్సింది. ఆయన వచ్చాడు, మనకు రక్షణ సిద్ధపరిచాడు, మళ్ళీ రాబోతూ ఉన్నాడు. అనేక మందిని రక్షించే బాధ్యత ఈరోజు మీ మీద, నా మీద, మనందరి మీద ప్రభు ఉంచిపోయాడు. ఆయన ఏం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈరోజు దూతలో, జ్ఞానంలో వచ్చి చెప్పాల్సింది కాదు మనకు సువార్త. ఈరోజు నువ్వే ఒక క్రీస్తు పత్రిక అయి ఉండాలి. మనమే క్రీస్తు పత్రికలు. ఈరోజు మనమే వెళ్ళి సువార్తను ప్రకటించి అనేక మందిని అగ్నిలో నుండి లాగాలి. ఆయన వచ్చి మనకు రక్షణను సిద్ధపరిచాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే యేసు క్రీస్తు వారు మరి ఈ లోకానికి రాకముందు ఈ లోకంలో ఏం పరిస్థితి ఉంది? మనకి ఏంటంటే చాలా మనం వాక్యం వింటున్నాం కానీ సబ్జెక్ట్ నాకు దొరకలేదు వరకు విన్నక్కడ. అంటే యేసుక్రీస్తు లోకానికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటి? ముఖ్య కారణం ఏంటి? చీకటిలో నడుచు జనులు అంటాడు. ఇక్కడ చీకటి ఏంటమ్మా? చీకటిలో ఎవరు నడుస్తా ఉన్నారు? జనులు. చీకటి అని అంటే
చేశాడు చూద్దామా? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో మనం పరిశీలన చేస్తే, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఏంటంట, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారట. ఎలా ఉందట ప్రదేశము? క్రీస్తు లోకానికి వచ్చినప్పటికీ మరణ ఛాయల గల, చనిపోతే నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్నాడు. మరణంలో ఉన్నారు, మరణ ఛాయ గల ఉంటాడు. ఇక్కడ మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఏంటంట, వెలుగు ప్రకాశించను అంటాడు. ఏంటి ఆ వెలుగు? ఈ లోకానికి యేసుక్రీస్తు రాకముందు ఈ లోకమంతా ఎలా ఉందట? చీకటిలో, అంధకారంలో. మనం ఈరోజు క్రిస్మస్ లో క్యాండిల్ వెలిగిస్తా ఉంటాం. ఏంటి ఆ క్యాండిల్ కి అర్థం ఏంటి? ఆ వెలుగుకు అర్థము ఏంటమ్మా? చీకటి తొలగిపోయి వెలుగు ఈ లోకంలోనికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగు. కొంచెం సౌండ్ పెట్టాం. దేవునికి స్తోత్రం కలుగు. ఏంటంటే ఆ చీకటి మరణ ఛాయలుగా ప్రదేశంలో అనేక మంది జనులు నివసిస్తా ఉన్నారు. చనిపోతే నిత్య నరకానికి వెళ్లాల్సినటువంటి ఆ జనులను తిరిగి బ్రతికించడానికి, నశించిపోయినటువంటి ఆత్మను తిరిగి బ్రతికించడానికి దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడండి. ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు వారు అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం. అయితే మరి ఇక్కడికి రాకముందు ఎలా ఉన్నాడు ఆయన? ఈ లోకంలోనికి రాకముందు ఎంతటి మహిమలో ఉన్నాడు? అంతటి మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరం ఏముంది అనేది మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. అంటే ఇక్కడ ఏమంటాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6-7లో, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుష్యుడు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే, అంటే చూడండి, ఎందుకు ఇంతలా తగ్గించుకొని నీ కోసము నా కోసము ఆయన రావాలి. చూడండి ప్రియులారా, చీకటిలో నడుస్తా ఉన్నారు, అనేక మంది నశించిపోతా ఉన్నారు. ఒక్క ఆత్మ కూడా బ్రతికేటటువంటి పరిస్థితుల్లో లేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేంత వరకు చీకటి, ఆ చీకటిని తొలగిస్తూ ఒక నీతిమంతుడు, దేవుని వెలుగు అనేది లోకంలోనికి రావటం జరిగింది. అదే చెప్తున్నాడు ప్రియులారా. అక్కడ ఏమంటుందంటే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు అంట. మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. నీతిమంతుడు ఈ లోకానికి వచ్చేసాడండి. ఆయనలో జీవం ఉండేనట. ఆ జీవము మనుషులకు వెలుగు. ఆయన ప్రతి వారిని వెలిగించడానికి వచ్చాడు ఈ లోకంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ప్రతి వారి ఆత్మను వెలిగించడానికి, అంధకార సంబంధమైనటువంటి హృదయాలలో వెలుగు ప్రకాశించడానికి ఆయన పరమును విడిచి మన కోసము ఈ లోకానికి రావడానికి మరి కూడా అంతగా తగ్గించుకొని దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదండి. తను రిక్తులుగా చేసుకొని కేవలము మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలో మనం ఎలాగైతే ఆ క్యాండిల్స్ వెలిగిస్తున్నామో అక్కడ చెప్తున్నాడు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండానది. అంటే చీకటిలో వెలుగు ప్రకాశిస్తా ఉంది. ఆయన శిలువ మరణము వరకు ఈ లోకంలో ఏముంది? చీకటే. ఆయన మృతి పొంది తిరిగి లేచేంత వరకు కూడా ఈ లోకంలో అంధకార సంబంధమైనటువంటి అధికారం అమల్లో ఉంది. దేవునికి స్తోత్రం. ఇది మనకు అర్థం కావాలి. అసలు ఆ చీకటిలో వెలుగు ప్రకాశించుచున్నది ఏంటి? నీతిమంతుడు అనేక మందిని వెలిగించడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట? ఒక వ్యక్తి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకంలో పుట్టాడు. ఎవరంటే ఎవరు? యేసుక్రీస్తుని ఇశ్రాయేలులకు ప్రత్యక్షపరచడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరు అతను?
బాప్తిసం ఇచ్చి యోహాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమంటున్నాడు అంటే యేసుక్రీస్తు వారిని చూసి ఏమంటాడు ఇక్కడ యోహాను సువార్త 1:29 ఏమన్నాడమ్మా? మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారు? లోక పాపాలని మోసుకొని పోవడానికి, విమోచన క్రయధనముగా తన్ను తానే బలిగాను అర్పణగాను అర్పించుకోవడానికి, జీవిత కాలం అంతా మరణ భయము చేత దాస్యములో లోబడిన వారిని విడిపించడానికి వచ్చాడు ఆయన. ఎందుకోసం వచ్చాడు ఈ రోజు అనేది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఇంకేం చెప్తాం? మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండని వారితో. చీకటి ఎప్పటి వరకు ఉంది ఈ లోకంలో అంటే యేసుక్రీస్తు మరణమును నిరార్థకము చేసి జీవము అక్షయతను సువార్త వలన ఎప్పుడైతే వెలుగులోనికి తీసుకొచ్చాడో అప్పటి వరకు కూడా ఈ లోకములో మరణ ఛాయలో కమ్మి ఉన్నట్టుగా మనకు లేఖనాలు అర్థమవుతుంది. పిల్లరా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనలో ఉంచినటువంటి సంకల్పము, క్రీస్తును మన కోసం ఎందుకు ఈ రోజు అనుగ్రహించాడు? 3 పాయింట్లుగా మనం చూసుకుంటే, దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఎందుకు పంపించాడు, యేసుక్రీస్తు వారి లోకానికి రాకముందు ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటని కొద్ది మాటలు నేను చెప్పి, మరి అసలు మనం ఎందుకు నిజంగా ఈరోజు క్రీస్తు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవడమే కాదు, తన మరణ పునరుత్థానాలను ప్రకటించి ఈరోజు రక్షకునిగా మనమే ఉండి అనేక మంది ఆత్మలను రక్షించేటటువంటి బాధ్యత ఈరోజు దేవుడు నీపై నాపై పెట్టినని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు వారిని లోకానికి ఎందుకు పంపించాడు అని అంటే, ఆయన యొక్క చిత్తం ఏంటి తెలుసా అండి? ఎవడను నశించవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం. ఇప్పుడు దేవుని యొక్క దీర్ఘశాంతము మనపై ఉన్నది. ఎందుకు? ఇక్కడ చూస్తే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3:9 ఏమంటున్నాడండి? కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు 2:3 ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలబడని. ఎందుకు ప్రభువు పంపించాడు మన కోసం ఈ లోకానికి? ఎవరు కూడా నశించుట ఆయనకి ఇష్టం లేదు ఈ లోకంలో. ఏ ఒక్క ఆత్మ కూడా నశించుట ఆయనకు ఇష్టం లేదు. అందుకోసమే తన సొంత కుమారుని కూడా మనకు అనుగ్రహించుటకు వెలి తీయలేదు అని లేఖనాలు చదివిస్తా ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయ ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఎందుకనంటే ఎవరు కూడా నశించొద్దు. ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకు వచ్చాడు? ఆయన రావాల్సినటువంటి పర్పస్ ఏంటి? ఎందుకు ఈ లోకానికి ఆయన వచ్చాడు? ఎందుకు తండ్రి పంపించాడు అని అంటే, ఆ అజ్ఞాన కాలం అందట దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఎప్పుడు? ధర్మశాస్త్రము అమల్లోనికి రాకముందు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ధర్మశాస్త్రం ఉంది ఇక్కడ. అయితే ప్రియుల అజ్ఞాన కాలం అనేది దేవుడు చూసి చూడనట్లుగా ఊరుకుంటాను. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అందరూ మారు మనసు పొందాలి. అదే దేవుడి యొక్క దీర్ఘశాంతం అని మనం మొట్టమొదట గుర్తించాలి. అందుకే ఆయన మనుషులందరూ ఇంకేంటంటే ఆయన ఇచ్చా మనుషులందరూ రక్షణ పొంది సత్యంను కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి దేవుని యొక్క సంకల్పం ఈ రోజు? ఎందుకు మనం ఈ క్రిస్మస్ సంబరాలు జరుపుతా ఉన్నాము? ఎందుకు క్రీస్తు జన్మదినాలు జరుపుతా ఉన్నాము? ఎక్కడ చూస్తా ఉన్నాము అంటే, ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి. ఏంటమ్మా? మనుషులందరూ రక్షణ పొంది ఇంకేంటంటే సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం వల్ల రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారు ఎందుకు మనలాంటి శరీరాన్నే ధరించుకోవాలి? దేవుడు మహిమలో, దేవుని ప్రత్యక్షతలో చాలా మంది దూతలు వచ్చారు, చాలా మంది ప్రవక్తలు వచ్చారా? చాలా మంది వచ్చారు. మరి ఎవరు కూడా ఒక
కానీ ఒక ఆత్మను రక్షించేటటువంటి శక్తి అప్పటికి ఎవరికి కూడా ఈ లోకంలో లేదు. ఒకవేళ ఒక వ్యక్తిని నరకం నుండి నిత్య జీవానికి నడిపించాలి అని అంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలంట? పరిశుద్ధుడుగా ఉండాలి. ఆ పరిశుద్ధుడే ఇంకొక పాపిని పరిశుద్ధ పరచగలడు. మరి అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మనలాంటి స్వభావము ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు వచ్చాడు అంటే మనలాంటి రక్త మాంసాలు ధరించుకొని అమల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఈ లోకంలో పాపము లేకుండా చేసి మనలను నీతిమంతులుగా చేసి దేవుని సన్నిధానములో కూర్చుండబెట్టడానికి దేవుడు ఆయనని లోకములో మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపముగా ధరింపజేశాడు. ఇక్కడ చూస్తే ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, ఇక్కడ చెప్తున్నాడు ఎందుకు ఆయన ఈ రక్త మాంసములో పాలువాడయ్యాడు. చాలా సంగతులు మనం నేర్చుకోవాలి ఈరోజు. అసలు ప్రభువు ఎందుకు ఈ లోకానికి రావాలి? ముఖ్యంగా హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం పరిశీలన చేసినట్టయితే ఏంటంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క చూడండి బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును అదండి జీవిత కాలమంతా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు ఇక్కడ చాలా క్లుప్తంగా వివరముగా ఇవ్వబడింది. మనం అర్థం చేసుకోవాలి ఏంటంట, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారు. ఎవరు రక్త మాంసములు గలవారు? మానవులు, మనమే. ఎవరము? రక్త మాంసముల యొక్క దేహముతో ఉన్నటువంటి మన కోసము పరమందు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకునేది కానీ తన్ను తాను రిక్తులుగా చేసుకొని దాసుని స్వరూపము ధరించి కేవలం మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎంత ప్రేమించాడు తండ్రి మనల్ని ఒకసారి ఆలోచన చేయండి. ఆ ప్రకారమే ఆయన వచ్చేంత వరకు ఈ లోకంలో ఏముంది? మరణ భయము. ఏముందండి ఇక్కడ? ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాడు ఎవడు? అపవాది. చనిపోతే నిత్య నరకానికి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. ఏ ఆత్మ కూడా యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచేంత వరకు నీతిమంతులుగా తీర్చబడలేదు. దేవుడు ఒకవేళ నీతిమంతులుగా ఎంచితే తప్ప. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అంటే బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయాలి. ఆయన ఈ లోకానికి రావాలి, లోకానికి రక్షణ సిద్ధపరచాలి అని అంటే తన్ను తానే బలిగా అర్పణగా అర్పించుకోవాలి. అపవాదిని జయించి మరణాన్ని నిరార్థకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన ఆయన వెలుగులోనికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ జీవిత కాలం అంతా ఏంటంటే జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో మనలాంటి దేహం ఎందుకు ధరించుకున్నాడు? ప్రభు యొక్క మహిమలో వచ్చి పోవచ్చు కదా? నో. అప్పటికి ఆయన వచ్చేంత వరకు ఈ లోకంలో ధర్మశాస్త్రం అమల్లో ఉంది. ఏ ఒక్కరు కూడా దాన్ని అనుసరించలేకపోతా ఉన్నారు. ఏ శరీరం కూడా దాన్ని నెరవేర్చలేకపోతా ఉన్నారు. ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా ఆజ్ఞలన్నిటి విషయంలో మళ్ళీ అపరాధి అవుతా ఉన్నాడు మానవుడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ప్రేమించి ఆయనను మనలాంటి స్వభావముగా ఈ రక్త మాంసముల దేహముగా ఈ లోకానికి పంపించాడని మనము మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఎంత. ఒకసారి ఆలోచన చేయండి. జీవిత కాలం అంతా మరణ భయము. ఈ లోకంలో ప్రభు వచ్చేంత వరకు మరణ భయము చేత ఉండాలి. చనిపోతే చీకటిలో మరణాంధకాలంలో ఉన్నారు అంత జనులు. ఒక్క వెలుగు ఉదయించింది ప్రియులు. ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇంకా మనం పరిశీలన చేసుకుంటే అందుకే చెప్తున్నాడు పౌలు ఒక మాట చెప్తాడు తిమోతితో. నేను చదువుతాను. పౌలు
గారు ఒక మాట చెప్పారు తిమోతి పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియో పూర్ణంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు అంటారు. అంటే పాపములో ఉన్నటువంటి వారిని, చీకటిలో ఉన్నటువంటి వారిని, మరణాంధకారంలో ఉన్నటువంటి వారిని, నశించిపోతున్న ఆత్మలను తిరిగి బ్రతికించడానికి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకునేలేదు. కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకొని కేవలం మనలాంటి శరీర రక్త మాంసం ధరించుకొని నిన్ను నన్ను మన పాపముల నుండి విడిపించుటకు ఆయన రక్త మాంసములలో పాలివడేర్చుకునే పిల్లలు ఎంత గొప్పగా తండ్రి మనలను ప్రేమించాడు. దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క త్యాగము ఈ రోజు మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఏంటి ఉంది ప్రియులు. చాలా జాగ్రత్త. యేసు క్రీస్తు వారి లోకానికి రాకముందు ఇంకొకటి జరుగుతా ఉంది. ఏంటంట? చెరలో ఉన్న వారికి విడుదల. పాపమున చెరలో బందీగా అయి ఉన్నారు. ఏంటమ్మా? చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకు నలిగిరిన వారిని విడిపించుటకు ఆయన వచ్చారు. దేవునికి స్తోత్రం కలిగిన గారు. ఏంటి ప్రభు ఎందుకు వచ్చాడు? ఎందుకు మనము ఈ రోజు ఆయన గురించి ఏం అర్థమవుతా ఉంది? మన విశ్వాస జీవితం ఏంటి కడతా ఉన్నాం? చూద్దాము. లూకా సువార్త 4:18-21 మనం పరిశీలిస్తే ప్రియులారా, యేసు క్రీస్తు వారి లోకానికి రాకముందు లోకంలో ఉన్న పరిస్థితి, ప్రభు ఆత్మ ఏంటమ్మా? ప్రభు ఆత్మ. ఇది యేసు క్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట. యేసు క్రీస్తు వారు విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళారు. సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయనకు ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతున్నటువంటి పరిస్థితి చెప్తా ఉన్నాడు. అక్కడ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఏమా బీదలకు సువార్త ప్రకటించుటకై ఏమని చెప్పను, ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడి ఉన్న చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో దేవునికి స్తోత్రము కలుగును గాక. అలా ఎందుకు వచ్చాడు ఆయన? మనం పండుగ జరిపించుకోవడానిక, కొత్త బట్టలు కట్టుకోవడానిక, సంతోషపడడానికి, ఆనందించడానిక ఆయన వచ్చినటువంటి పర్పస్ ఏంటి లోకానికి? ఏంటమ్మా? ఏ చెర ఇది? పాపమన చెర. అంధకారంలో ఉన్నారు గుడ్డి వారు, పాపమన చెరలో బంధించబడి ఉన్నారు. నలిగిన వారికి అంటే మేము మనం ఇక్కడ పరిశీలన చేస్తే ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. మనము ఏమి అర్థం చేసుకోవాలి? క్రీస్తు జన్మదినాన్ని జరుపుకునేటటువంటి మనము క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుడు అక్కడ ఉండి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకు తమ పంటలో ఆశీర్వాదం ఇచ్చాడు, తమ మందలో ఆశీర్వాదం ఇచ్చాడు, తమ భూఫలములను, తమ విస్తారమైన ఫలముల చేత వారిని అభివృద్ధి పరిచింపజేశాడు. మరి ప్రభువు రాకముందు ఇవన్నీ జరగలేవా? ఆశీర్వాదాలు ఇశ్రాయేలీయులకు జరిగాయి. కానీ అవేంటి అంటే శరీర సంబంధమైనటువంటి. దేవునికి స్తోత్రం కలుగును కాక. వారికి కలిగినవన్నీ శరీర సంబంధమైనటువంటివి. ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరుడా, చాలా జాగ్రత్తగా మనం పరిస్థితి చేయాలి. హితవత్సరము ప్రకటించుటకు ఆయన వచ్చాడు. చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. గుడ్డి వారికి చూపు, నశించిపోతే నిత్య నరకానికి వెళ్ళేటటువంటి వారి కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు ప్రియులారా, నేను ముందే చెప్పాను, ఏం అమల్లో ఉందండి ఈ లోకంలో?
యేసుక్రీస్తు వారి లోకానికి రాకముందు ఏమి అమల్లో ఉంది? ఒకనాటి దేవుని ప్రజలకు ఏం అనుసరించిన ఈ రోజు మనకు క్రొత్త నిబంధన గ్రంథం ఉంది. ఈ రోజు ఆ రోజు దేవుని ప్రజలైన వారు ఓన్లీ ఇశ్రాయేలీ అన్యజనులు, ఆ దేవుని లేని ప్రజలుగా ఉన్నారు. ఇశ్రాయేలు మాత్రమే దేవుని ప్రజలుగా ఉన్నారు. మరి అంతా దేవుని ప్రజలు కావాలి, నశించిపోవచ్చున్న ఆత్మలు రక్షించబడాలి అంటే ఎవరు రావాలి ఈ లోకానికి అంటే ఇచ్చినటువంటి ఆజ్ఞను వాళ్ళే అనుసరించలేకపోతా ఉన్నారు. ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడి ఉన్న విధులన్నీ చేయగల నిలకడగా ఉండని వారు శాపగ్రాసులని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా, ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఏ ఒక్కటి తప్పిపోయినా అత్యధికమైనటువంటి పాపం మళ్ళీ ఆరోపించినటువంటి పరిస్థితి ఈ లోకంలో ఉంది. దేవుడు ఒకవేళ రక్షించాలి అంటే అక్కడి నుంచే రక్షించేవాడు. ఈ ధర్మశాస్త్రం ఇవ్వకపోతే యేసుక్రీస్తు మనలాంటి రక్త మాంసాలు ధరించుకునేవాడే కాదు, ఆయన ఈ లోకానికి రావాల్సినటువంటి వాడే కాదు. మొట్టమొదటి మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరమే. ప్రియులైన మనం పరిశీలన చేస్తే ఈ ధర్మశాస్త్రం యొక్క పరిస్థితి మనం చూస్తే, అనుసరించి జీవిస్తేనేమో నీతిమంతులు, అతిక్రమిస్తే పాపులు. మాపులు కాదు, అత్యధికమైనటువంటి పాపము. ఒక్కటికి 10 రెట్లు. 10 ఆజ్ఞల్లో ఒక్కటి తప్పినా ఆజ్ఞలన్నిటి విషయంలో మళ్ళీ అపరాధమే. అలాంటి భయంకరమైనటువంటి ఆజ్ఞలో ఉన్నారు వీళ్ళు. ఈ ఆజ్ఞను ఎవరైతే అనుసరించి జీవిస్తారో వాళ్ళే దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఉంటారు. అనుసరిస్తలేరు కాబట్టి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకుని భాగ్యం అనేది వచ్చాను. మనలాంటి రక్త మాంసం ధరించుకున్నాడు. ఎందుకు? ఆయన ఈ శరీరాన్ని ధరించుకొని పుట్టాడు ఈ లోకంలో. ఆయన జీవితానికి మన జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది ఈ లోకంలో. మనము తల్లిదండ్రుల ద్వారా ఈ లోకానికి వచ్చిన వారము. ఆయనే ఉన్నవాడు మొదటనే. మనము మన తల్లి గర్భంలో పిండముగా ఉండగా తండ్రి నుంచి ఆత్మ, తల్లి నుంచి శరీరాన్ని ధరించుకొని మనం ఈ లోకానికి వస్తున్నాము. కానీ ప్రభువు రాకముందే ఆయన అక్కడ పరలోకంలో దేవునితో సమానంగా ఉన్నారు. మరి ఆయన మనలాంటి రక్త మాంసం ధరించుకోవాలంటే ఆయనకు ఒక గర్భము అనేది కావాలి. అందుకే ఆయన ఒక కన్య గర్భాన్ని ఎంచుకున్నట్టుగా మనకు పరిశుద్ధ లేఖనాలు చదివిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయన మనలాంటి రక్త మాంసాలు ధరించుకొని లోకానికి వచ్చిన ప్రియ సంగమా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు అంటే ప్రభు వారు వచ్చేసరికి ఈ లోకంలో ధర్మశాస్త్రము అమల్లో ఉంది. ఈ ధర్మశాస్త్రము అమల్లో ఉండగా ఈ ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞ అతిక్రమిస్తే పాపమే. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా యేసుక్రీస్తు లోకానికి వచ్చేసరికి ఏంటట, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ. ఎందుకు అంటే ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో 9 చేసి 1 తప్పినా మళ్ళీ వీటన్నిటి విషయంలో అపరాధం. ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఆయన రక్త మాంసంలో శిశువుగా శరీరాన్ని ధరించుకొని ఎందుకు పుట్టాడో మనకు చెప్పట్లేదు. చాలా మంది నేను విన్నాను. అసలు ఎందుకు వచ్చాడో ఆయన తెలవట్లేదు. మనలాంటి రక్త మాంసాలు ఎందుకు ధరించుకోవాలి లోకంలో ఆయన వచ్చేసరికి? హడావిడి అది కాదండి ప్రియులారా. ఆయన యొక్క సంకల్పం మనకు అర్థం కావాలి. మొదలు దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే యేసుక్రీస్తు వారి లోకానికి రాకముందు దేవుడు ఎలా ఉన్నాడు తెలుసా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా మనతో? యెషయా గ్రంథము 59వ అధ్యాయం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం. అమ్మ 1 నుంచి 4 వచనాలు ఒకసారి చదవమ్మా. యెహోవా హస్తము కురుచకాలేదు, విననేల కైనట్లు ఆయన చెవులు బంధము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఒక్క నిమిషం ఏంటంటున్నాడు ఇక్కడ? రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తము ఏంటట, కురుచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఎందుకంటే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా ఉన్నాయి, అడ్డుగోడగా ఉన్నాయి. అందుకే ఆలకింపట్లేదు. అందుకే జనులంతా ఎక్కడ ఉన్నారట? అంధకారములో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ దోషములు దేవునికి అడ్డుగా వచ్చను, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచినాయి. ఆయన ఆలకింపకున్నాడు. ఏంటంటే మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్ర పరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి,
ఎవడును సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడును వాద్యమానుడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపమును. ఇదండి ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్తా ఉన్నాడు. ఎందుకు మీ మోరా నేను ఆలకించట్లేదు అని అంటే ఏమంటాడమ్మా, ఎంటడా వారు చేస్తున్నటువంటి పని దేవునికి ఎలా ఉందట, అడ్డుగా ఉంది, ఆటంకంగా ఉంది. ఈ శరీరంతో వాళ్ళు జరిగిస్తున్నటువంటి పనులన్నీ దేవునికి నచ్చట్లేదు. ఎలా ఉన్నారట, వాళ్ళు పాపమును కందురట. గర్భం అంటే ఈ చేస్తున్నటువంటి వీటి ద్వారా ఏమైతుందంటే పాపము గర్భం ధరించినట, చెడుగుడును గర్భం ధరించి పాపమును పాపములోనికి వెళ్ళిపోయారు వీళ్ళంతా. అందుకే దేవుడు వినట్లేదు. ఇక ప్రవక్తల ద్వారా మాట్లాడినా లాభం లేదు, దూతల ద్వారా మాట్లాడినా లాభం లేదు. మరి నా ప్రజలను ఎలా రక్షించుకోవాలి? నా పిల్లలు రక్త మాంసములు గలవారై ఉన్నారు, ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము అనుసరించలేకపోతా ఉన్నారు. మరి వీరిని రక్షించాలంటే నా దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆప్షన్, ఈ పరిశుద్ధుడైనటువంటి నా కుమారుణ్ణి వారికి అప్పగించేస్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనల్ని ఎంతగా ప్రేమించారండి మనల్ని. చూడండి, ఈ లోకంలో నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఒకటే ఆప్షన్ ఉంది. ఆయన ముందు పరిశుద్ధుడిగా ఉన్నటువంటి ఆయన, దేవుడితో సమానుడిగా ఉన్నటువంటి ఆ యేసు వారిని మన కోసం ఈ లోకానికి పంపించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రేమించడం ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు. దేవుడి యొక్క సంకల్పము వింటా ఉంటే గుండెలో గుబులు పట్టాలి. ఎంతటి భయంకరమైన పరిస్థితి ఉంది క్రీస్తు లోకానికి రాకముందు. చాలా జాగ్రత్తగా మన మనసు ఆలోచన చేయాల్సిన అవసరం ప్రియులారా. ఎందుకు ఇలా జరుగుతుందంటే నేను అదే చెప్పాను, ధర్మశాస్త్రము విధించిన క్రియల సంబంధులందరూ శాపముకు లోనైనారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడి ఉన్న విధులన్నీ చేయడి అందు నిలకడగా ఉండాలి, ప్రతి వాడును శాపాగ్రస్తులని రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతులను తీర్చబడిన సంగతి ఎవ్వడును నీతిమంతులను తీర్చబడిన పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు వచ్చేంత వరకు ఆ ధర్మశాస్త్రం అమల్లో ఉంది లోకంలో. దాన్ని బట్టి ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతులని తీర్చబడిన సంగతి స్పష్టమే అంటాడు. మరి అలాంటి ధర్మశాస్త్రము లేకుండా చేయాలి అని అంటే నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరగా ప్రత్యేకంగా ఉన్నవాడు పరిశుద్ధుడు ఈ లోకానికి రావాలి. ఎలా? దేవుని మహిమలో కాదు, నీలాంటి నాలాంటి శరీరాలు ధరించుకొని లోకానికి రావాలి. వచ్చి ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి జీవించి దాన్ని కొట్టివేయాలి. అప్పుడే ఈ లోకంలో పాపము అనేది లేకుండా పోతుంది. మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటంటే పిల్లలు అనగా నీతిమంతుడట విశ్వాస మూలముగా బ్రతుకును అని చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడు ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. ఇక్కడ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10-11 మనం పరిశీలన చేస్తే ఏమంటున్నాడు? ఏమన్నాడమ్మా యాకోబు పత్రిక? యాకోబు 2:10-11 ఏంటన్నా? ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గాయకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినలా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దు అని చెప్పిన కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడలా ధర్మశాస్త్ర విషయంలో దేవునికి స్తోత్రం కలగాలి. అంటే ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఏ ఒక్కటి తప్పిపోయినా ఈ లోకంలో ఏమున్నదండి? పాపము అనేది కొంచెం ఉంది. పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మరి ధర్మశాస్త్రము మంచిదే, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మంచిదే, అనుసరించి జీవిస్తే అది ప్రయోజనకరం. అతిక్రమిస్తే పాపము, అత్యధికమైనటువంటి పాపము అని ఇక్కడ మనకు తెలియజేస్తారు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఒకప్పుడు ధర్మశాస్త్రం లేకపోతే పాపము లేదు. ఏమా? ధర్మశాస్త్రం లేకపోతే పాపము ఈ లోకంలో లేదు. ఆజ్ఞ లేకపోతే పాపము లేదు. మనం ఇచ్చినటువంటి ఆజ్ఞ, నాయన ఈ పని చేయొద్దు అని అంటే ఆజ్ఞ ఇచ్చినట్టే. ఒకవేళ నువ్వు చెప్పకముందు అది ఏదన్నా చేశాడు అనుకో. ఇప్పుడు మన పిల్లోడు ఉన్నాడు ఇంట్లో, అక్కడ ఒక గాజు తొట్టి ఉంది మన దగ్గర ఇంట్లో, మనం చెప్పలేము. నాన్న దగ్గర పోకమంటే పిల్లడు ఆడుకుంటూ వెళ్ళిపోయి దాన్ని కింద పడేసి పలగొట్టాడు.
అప్పుడు తండ్రి క్షమిస్తాడు. ఒకవేళ చెప్పినాక నాయనాథం దగ్గరికి వెళ్ళొద్దు, అది పగిలిపోతుంది, దాన్ని పట్టుకోవద్దని చెప్పినాక కూడా వెళ్ళి పట్టుకున్నాడు అనుకోండి, దాన్ని పడేసాడు అనుకోండి, శిక్ష అనేది తండ్రి. ఎందుకంటే ఆజ్ఞ ఉంది అక్కడ. ఆజ్ఞ లేనప్పుడు పాపము లేదు. ఆజ్ఞ ఎప్పుడైతే వచ్చిందో పాపము, ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం అనేది లోకంలో ఉన్నది. కాబట్టి ఆలోచన చేయండి ప్రియ సంగమా. ఎందుకంటే ఒకప్పుడు ఏం చెప్తున్నాడు, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చినట్టు. నేనైతే చనిపోతుని, అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థంగా కనబడెను. ఏలైనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లా రాదు. అయితే పాపము ఉత్తమమైన దానిని మూలంగా నాకు మరణము కలగజేయచ్చు. పాపమైనట్టు అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపము నిమిత్తం అది నాకు మరణకరమైన. ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించకపోతే, ఇచ్చినటువంటి చట్టాన్ని అనుసరించకపోతే అత్యధికమైనటువంటి పాపము ఈ లోకంలోనికి వచ్చిందని మనం మొట్టమొదటి గుర్తించుకోవాల్సిన అవసరం. అంటే ఎందుకు రావాలి ఆయన? ఎందుకు శరీరాన్ని ధరించుకోవాలి? ఎందుకు మనలాంటి రక్త మాంసాలే ధరించుకోవాలి? నేను అదే చెప్తున్నాను. ప్రభు రాకముందు దేవుడు ఇశ్రాయేలును ఎంతో అభివృద్ధి బంధించలేదా? ఆస్ట్రాలు ఇవ్వలేదా? వీళ్ళకు సంబంధంగా వారిని హెచ్చించలేదా? జనముగా చేయలేదా? అన్ని చేశాడు. మరి ఆయనే ఎందుకు రావాలి? లాస్ట్ ఆప్షన్ ఆయనే. ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ధర్మశాస్త్రం నెరవేర్చకపోతే ఈ లోకంలో పాపమిక ఎప్పటికీ అలాగే ఉంటది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ పాపమిక పోదు. ఈ ధర్మశాస్త్రం ఎప్పుడైతే లేకుండా పోతుందో అప్పుడే ఈ లోకంలో నీతి అనేది. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నాడు, ధర్మశాస్త్రం నెరవేరేంత వరకు ఇందులో నుంచి ఒక పొల్లైనను ఒక సున్నైనను తీసివేయబడదు, కొట్టివేయబడదు అంటాడు. ఎందుకంటే దాన్ని అనుసరించి ముగించాలి. ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి ముగించాలి. అందుకే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలను అని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం ప్రభు వారి. పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఎందుకోసం ఈ లోకానికి వచ్చినంటే నిన్ను నన్ను మనవల ఈ రక్త మాంసం ధరించుకొని ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనంటే నిన్ను నన్ను పాపము నుండి విడిపించడానికి, నిన్ను నన్ను నిత్య జీవానికి నడిపించడానికి, నిన్ను దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి, నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి దేవుడి దగ్గర ఆయనకు ఒకటే ఆప్షన్ కనబడ్డది మన కోసము. ఆయనను మానవు లాంటి రక్త మాంసాలు ధరింపజేసి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించి దాన్ని కొట్టివేసి ఈ లోకంలో పాపం లేకుండా చేసి మళ్ళీ వారికి ఒక ఆజ్ఞ ఇచ్చి దాని ద్వారా నాకు అనేక మంది కుమారులను చేసుకోవాలని తండ్రి యొక్క సంకల్పాన్ని మనం మొట్టమొదట గుర్తించాల్సిన అవసరం ఎంతైనా. ఒకసారి ఆలోచన చేయండి. అందుకే చెప్తారు, ఓ మరణమాని విజయం ఎక్కడ, ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము. పాపముకున్న బలం ఏంటమ్మా? ధర్మశాస్త్రం అంటాడు. ఈ మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:50 ఉంటాయి చాలా. అయితే ప్రియులారా, మరి ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం కొట్టివేసి ఈ లోకంలో పాపం లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే ఈ లోకంలో ఆయన వచ్చేంత వరకు ఎవడు కూడా ఏ విధం చేతనైనా తన సహోదరుని విమోచించినటువంటి పరిస్థితి. ఒకవేళ మనము దేనన్నా విడిపించాలంటే డబ్బుతో, ధనముతో, వెండితో, బంగారంతో విడిపిస్తామేమో. కానీ ఒక వ్యక్తిని పాపము నుండి విడిపించాలి అంటే, ఒక వ్యక్తిని నిత్య జీవానికి నడిపించాలంటే మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి అంటే నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండి ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞను, ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి భూమి మీద దాన్ని నిర్మూలం చేసి మరి దాన్ని కొట్టివేయడం ద్వారా ఏమైంది? లోకంలోనికి మరి మళ్ళీ జీవం అనేది వచ్చినట్టుగా మనం మొట్టమొదటి గుర్తించాల్సినటువంటి అవసరం ఎంత. చాలా జాగ్రత్తగా వాని ప్రాణ విమోచన ధనం బహు గొప్పదట. అది ఎన్నటికి తీరక ఒక వ్యక్తి యొక్క ప్రాణ విమోచన ధనము ప్రభు ఈ లోకానికి రాకపోతే ఇక ఎప్పటికీ అలాగే ఉండేది. తీరది కాదు, ఇక తీరదు. ఇంకా ఆయన మనలాంటి రక్త మాంసాలు ధరించుకోకపోతే, అనగా ఆయన మన కోసం తన ఆఖరి రక్తపు బిందు వరకు కార్చకపోతే, మనల కోసము తన ప్రాణము పెట్టకపోతే ఎవరు కూడా వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికి తీరక అట్లుండవలసింది. అలాంటిది మనల్ని ఆ నిత్య నరకములో నుండి నిత్య జీవానికి నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప ప్రణాళిక వేసిన చూడండి తండ్రి. అందుకే చీకల్లో కూర్చున్న జనులు గొప్ప వెలుగు చూసిరంటాడు. ఆమేన్.
దేవునికి అంటే చూడండి, ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే దేవుని యొక్క పరిస్థితి ఏంటి, మనల్ని ఎందుకు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు. ఆ యేసు ఎందుకంటే ఆయనే వచ్చిస్తేనే, ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తేనే మనకేముందమ్మా రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము, పరలోకము అని మనం మొట్టమొదటి గుర్తించాలి. అయితే ప్రియులారా, మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, ముగిస్తాను. మన పరిస్థితి ఏంటి ఇప్పుడు మనం ఏం చేయాలి? తన్ను ఎందరు అంగీకరించితురో చూద్దాం. యోహాను సువార్త 1:12 ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించితురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మానసేచ్ఛ వలనైనను కారిక కారు. ఇక శరీరంతో పని లేదు. తను అంగీకరించిన వారు, తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి డైరెక్ట్ దేవుని పిల్లలైనటువంటి పరిస్థితి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సంగమా. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే, ప్రియులారా, ఇప్పుడు మనం చేయవలసింది ఏమనగా మన హృదయాల్లో ప్రభువు జన్మించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎక్కడ జన్మించాలి ప్రభువు? అక్కడ కాదు, ఇప్పుడు ఇక్కడ ఈ హృదయంలో, ఈ పశుల పాకాన్ని, ఈ తొట్టిలో, ఈ నీ జీవం, నీ ఆత్మని ఈ హృదయంలో ఆయన జన్మిస్తే మనలో ఉన్నటువంటి చీకటి, మరణ ఛాయలు గల ఆ ప్రదేశము ఒక వెలుగుమయముగా మనలో మనమే పరిశుద్ధముగా దేవునికి కనబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలి. ఆయన అందుకే ఏం చెప్తారంటే, ఇదిగో నేను తలుపు యొద్ద తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడు భోజనం, ఆత్మీయ ఆహారాన్ని తినేటటువంటి పరిస్థితి. ప్రియులారా, ఆయన మన దగ్గరకు వస్తూ ఉంటాడు, ఆయన వాక్యం మన దగ్గరకు వస్తూ ఉంటది. మన హృదయం అనే తలుపు తీసి ఆయనకు మనం ఏం చేయాలి? చోటునివ్వాలి. అప్పుడే మరి దేవుడి పిల్లలకు ఆయన మనకు అధికారం అనుగ్రహిస్తాడు. ప్రియులారా, కాబట్టి ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టి మృతులలో నుండి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి, పరలోకంలో ఎక్కడ ఉన్నాడంటే తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై మళ్ళా రాబోతా ఉన్నాడు. మరి మనకిచ్చాడు ఏంటి ఆజ్ఞ? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష. మార్కు 16:15-16 ఈ మాటలు రాయబడి ఉంటాయి. అయితే పిల్లలు, ఇప్పుడు రక్షణ సువార్త ఎవరి బాధ్యత? అది నేను అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రక్షకుడు ఎవరి లోకములో? క్రైస్తవుడే రక్షకుడు. ఎవరి దగ్గర అయితే రక్షణ సువార్త ఉందో వారే రక్షించేవారు. ఈ రోజు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? సర్వలోకానికి మీరు వెళ్ళండి, వెళ్ళి ఏం చేయమన్నాడు? సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందితే ఏమవుతున్నది? అక్కడ రక్షించబడుతుంది. అంటే ఒక ఆత్మ రక్షించబడాలంటే కావాల్సింది ఏంటి ఈ రోజు అంటే? సువార్త. ఈ సువార్తనే ఒక ఆత్మను రక్షించేదిగా ఉంటది అని మనం మొట్టమొదటి చూడండి. ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక దేవుడు వేశాడు. అదే మాటను అపోస్తులు చెప్పారు. మీరు ఎవరు చదవదు, నేను ముగించడానికి ప్రయత్నం చేద్దాను. అందుకే పౌలు గారు వాళ్ళు అప్పుడు అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారి దగ్గరికి వచ్చి ప్రకటిస్తా ఉంటారు. అపోస్తుల కార్యం 2:36 నుంచి మనం పరిశీలన చేస్తే, మీరు సిలువ వేసిన యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, మీరు ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పి అక్కడ పేదలు మీరు మారు మనసు పొంది మరి పశ్చాత్తపడి యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. అంటే పిల్లరా, మన యొక్క పని అంటే ఆ వాక్యాన్ని ప్రకటించిన అక్కడ కిందికి చదువుతామా 3000 మంది ఒకే రోజు బాప్తిసం. అంటే ఇక్కడ రక్షించింది ఎవరు? ఇప్పుడు సువార్త, దేవుడి యొక్క సువార్త అక్కడ రక్షణ కలగజేసింది. నశించిపోయిన 3000 ఆత్మలు ఒకే రోజు దేవుని సన్నిధానంలో చేతబడే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు రక్షణ ఎవరు? అది మన ప్రశ్న. ఆయన వచ్చాడు, రక్షణ సిద్ధపరిచాడు, మళ్ళా ఆయన కోసం కనిపెట్టుకు నుండి మార్గాలు రాబోతా ఉన్నాడు. మరి ఒక వ్యక్తిని రక్షించాలి అని అంటే ఈ రోజు మన పని సువార్త.
సువార్త ప్రకటించి అనేక మందిని రక్షించాలి. అదే అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిన లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి. అంటే ఈ సువార్తలో దేవుని శక్తి ఉంది, ఈ సువార్తలో ఆత్మ రక్షణ ఉంది, ఈ సువార్తలో నిత్య జీవం ఉంది, ఈ సువార్తలో దేవుని సన్నిధానానికి వెళ్ళే ఒక ప్రణాళిక ఉందని మనం మొట్టమొదటి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, అందుకే ప్రియులారా, యేసు క్రీస్తు వారు మృతుల్లో నుండి తిరిగి లేచడం వల్ల జీవముతో కూడిన నిరీక్షణ మనకు అంతకుముందు ఉందా? నో. యేసు క్రీస్తు వారు మృతుల్లో నుండి తిరిగి లేచేందుకు లోకంలో జీవం నిరీక్షణ లేదు. గమనించాలి, జీవపు నిరీక్షణ లేదు. ఏమా, మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వల్ల జీవముతో కూడా నిరీక్షణ వచ్చింది. ఒక ఆత్మ బ్రతికింపబడతా ఉంది. మృతుల పునరుత్థానము అనేది వెల్లడిపరచబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే జీవముతో కూడా నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబడిన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలో మరలా మరలా అంటే ఒకప్పుడేమో తల్లి గర్భం నుండి జన్మించాము, అప్పుడు చనిపోతే నిత్య నరకానికి వెళ్లాల్సి ఉంది. మరి ఆయన మరలా జన్మించేసి దేవుని సన్నిధిలో ఒక ఆత్మ తిరిగి మళ్ళీ బ్రతికింపబడేటువంటి ఒక కార్యక్రమాన్ని దేవుడి బాప్తిసంలో ఉంచారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే ఈ రోజు ఎలాంటి పరిస్థితి ఉంది ఒకసారి ఆలోచించండి. ఈ రోజు రక్షకుడు ఎవరు? ఒకప్పుడేమో ప్రభు సువార్తను ప్రకటించే మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నారు దారుడు పట్టణం మందు. ఆయన ప్రభు అయిన క్రీస్తు దూతలు, జ్ఞానులు, గొల్లలు చాలా ప్రకటించేశారు అప్పుడు. మరి ఇప్పుడు ఆయన రాబోతా ఉన్నాడు. వారు వచ్చి ప్రకటించరిక ఆ బాధ్యత మన పైన పెట్టాడు. మీరు వెళ్ళండి, వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి. ఈరోజు రక్షించే బాధ్యత నీ పైన పెట్టాడు, సంఘం పైన ఉంచాడు దేవుడు. కాబట్టి ఈరోజు రక్షకుడు నీవే. కాబట్టి ప్రియులారా, ఆఖరి మాట ముగిస్తున్నాను. మరి ఆయన కోసము కనిపెట్టుకుని ఉండే వారికి జరిగేది ఏంటి? మేము ప్రభువుని మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవై నిల్చుని మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చిన క్రీస్తు మృతులైన వారు మొదట లేతులు. ఆ మీదట సజీవమై నిల్చుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశమునకు మేఘం మీద కొనిపోబడము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాట చేత ఒక్కడికొకడు ఆదరించుకుని దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ మాటలు ఎందుకు నేను రిఫరెన్స్ ఇవ్వట్లేదంటే టైం అయిపోతూ ఉంది కాబట్టి. అందుకే ఇక్కడ తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4:15 నుంచి 18 వచనంలో ఈ మాటలు అద్భుతంగా రాయబడి. అంటే ఇప్పుడు రక్షించే బాధ్యత మనది. రక్షణ కొనసాగుతున్నటువంటి మనల్ని ప్రభు వచ్చినప్పుడు ఆయన తీసుకెళ్లి పరలోకానికి తండ్రి సన్నిధిలో మనల్ని నిలబెడతాడు. కాబట్టి ఒకప్పుడు క్రిస్మస్ నాడు, ఒకప్పుడు జన్మదినము నాడు దూతలు ప్రకటించారు, గొల్లలు ప్రకటించారు, జ్ఞానులు ప్రకటించారు. అనేక మంది ప్రభు వారు కూడా ఈ లోకంలో సువార్తను ప్రకటించారు. ఏమన్నాడండి యోహాను? ఏమన్నాడు? పరలోక రాజ్యం సమీపించుచున్నదే, మారు మనసు పొందన్నాడు. యేసుక్రీస్తు వారు ఏమన్నాడమ్మా? పరలోక రాజ్యం సమీపించుచున్నదే, మారు మనసు పొందండి. పేతురు గారు అది ప్రకటించారు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది అప్పుడు పరిశుద్ధాత్మని వరము పొందుతున్నారు. ఆలోచించేయండి ప్రియులారా, ఈ రోజు మనము జరుపుకునేటటువంటి క్రిస్మస్ లో ప్రభువును ఎంతవరకు గుర్తించగలిగాం? ఇది మన ప్రశ్న. ఎందుకు యేసు క్రీస్తు వారి లోకానికి పంపించాడు తండ్రి? ఎందుకు క్రీస్తు వారిని లోకానికి అభిషేకించి మన కోసము తాను బలిగా అర్పణగా అప్పగించుకోవడానికి ఎందుకు పంపించాడంటే ముఖ్య ఉద్దేశం ఇదండి. దేవుని యొక్క సంకల్పం ఇది. ఆయన సంకల్ప ప్రకారం ఈ లోకంలో తన కార్యాలు జరిగించి ముగించి మనల్ని మళ్ళీ దేవుని సన్నిధిలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునాక. ప్రియ సంఘమా, ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి అర్థం చేసుకోండి. దేవుడు ఎలాంటి మాటలు మనతో మాట్లాడాడు. ఈ రోజు చెప్పబడినటువంటి వాక్యం చాలా జాగ్రత్తగా మన హృదయంలో భద్రపరచుకొని, మరి ఇలాంటి వాక్యం లేని వారికి మనం వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని నిత్య జీవానికి మనము పాత్రలుగా చెప్పబడినటువంటి వాక్యం దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలించిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, అత్యున్నతమైన సింహాసనమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. అయ్యా, ఇప్పటి వరకు తండ్రి మీరు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నా దేవా, మీరు ఇచ్చినటువంటి మాకు సిద్ధపరిచినటువంటి పరిశుద్ధ ఆత్మ బోధ ప్రకారం తండ్రి
క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలియజేసిన దేవా. మరి ఈ రోజు మా బాధ్యత ఏంటో కూడా తను మీరు చెప్పిన ఆజ్ఞాపించిన ప్రకారం మీ పిల్లలకు తెలియజేసిన తండ్రి. ఇది విన్నటువంటి వాక్యం తన నిష్ప్రయోజనం కాకుండా సాతానుడు ఎత్తుకొని పోకుండా తన హృదయంలో భద్రపరుచుకుని కృప చూపించండి దేవా. ముఖ్యంగా తండ్రి వాళ్ళను మార్చుకొని నా తండ్రి వాళ్ళలో కార్యసిద్ధి కలిగజేసి మీ కృపా సన్నిధానంలో తండ్రి మరొక అర్హమైనటువంటి పాత్రగా మీరు నిలబెట్టుకుంటే నమ్మొచ్చు తండ్రి. ఈ ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన వేడుకుంటున్నాను. పరలోకమున్న మా కన్న తండ్రి. ఆమేన్.